నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. పేద ముస్లింలకు ఉచితంగా కార్పొరేట్ విద్య లక్ష్యం. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె వైష్ణవి. పార్టీ నాయకత్వం నిర్ణయిస్తే చూస్తానని వ్యాఖ్య. నెల్లూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ. న్యాయవాదులు వెయిటర్ మధ్య తీవ్ర వాగ్వాదం. లాయర్లపై దాడికి పాల్పడ్డ మేనేజర్, స్పందించిన పోలీసులు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన మరో కారు. ఓపెన్ అయిన బెలూన్స్, తప్పిన పెను ప్రమాదం. ఉత్తమ విద్యార్థులకు శ్రీ గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతులు ప్రదానం చేయడం అభినందనీయమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరులో జరిగిన అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘంచే పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆకాంక్షించారు ప్రభాకర్ రెడ్డి. అఖిల గాండ్ల తేలుకుల సంక్షేమ సంఘం వారు ప్రతిభా విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర గాండ్ల తేలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రధానోత్సవంలో నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. గ్రోసు గోపాలయ్య హయాంలో వృద్ధాశ్రమం నిర్వహించేవారని, దాంట్లో తనకు భాగస్వామ్యం ఉందని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. తల్లిదండ్రులను గౌరవించుకునే సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవరుచుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికతో మంచి మార్గం ఎంచుకుని అడ్డంకులను అధిగమించి ఆ దిశగా పయనించాలన్నారు. నెల్లూరు వీఆర్సీ తరహాలో మరో 14 పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 41వ డివిజన్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ కాంక్రీట్ పనులను ఆయన నేతలతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి 41వ డివిజన్లో జరుగుతున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కాంక్రీట్ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై మరోసారి ధ్వజమెత్తారు. పాలన చేతకాక వ్యవస్థలను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పాలనా అనుభవంతో పరిస్థితిని చక్కదిద్దుతుంటే అది చూసి ఓర్వలేకనే ఎద్దేవా చేశారు. మరో 14 స్కూల్స్ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అన్ని స్కూల్స్ పూర్తయితేనే 15,000 మంది పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుతుందని పేర్కొన్నారు. స్కూల్స్ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్పొరేషన్ అధికారులు, వక్ఫ్ బోర్డు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు వర్క్ బోర్డ్ సైట్లో ఏదైతే స్కూల్ నిర్మించాలని నిర్ణయించామో దానికి సంబంధించి కాలం స్ట్రక్చర్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యాక్చువల్గా కొంత వీక్ అని ఎవరైతే దీన్ని టేకప్ చేశారో వాళ్ళు దాని మీద యాక్చువల్గా ఫౌండేషన్ ఫస్ట్ స్ట్రెంథన్ చేస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని ఇన్ని రోజులు ఫౌండేషన్ స్ట్రెంథన్ చేశారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి. దాని మీద ఈరోజు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడితే దానికి యాక్చువల్గా ఈరోజు నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా తయారైందని, తక్షణమే వాటిని ప్రజల సౌలభ్యం, పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా మార్చాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది.
వెంటనే మంత్రి నారాయణ, కలెక్టర్ స్పందించి పునర్విభజనలో మార్పులు చేయాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా తయారైందని సిపిఎం నేతలు అన్నారు. సామాజిక దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాలను ముక్కలుగా విడదీయడం సరికాదని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వార్డుల పునర్విభజనలో మార్పులు చెయ్యాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లో డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ సిపిఎం జిల్లా కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు మున్సిపాలిటీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రకంగా పునర్విభజన చేసిన పరిస్థితి లేదన్నారు. అనేక ప్రాంతాలలో ప్రజలు ఈ పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే జిల్లా మంత్రి నారాయణ, కలెక్టర్ వీటిని జోక్యం చేసుకుని మార్పు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యవర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ, పి సూర్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ గతంలో 54 డివిజన్లు ఉండే, ఇప్పుడు 72 డివిజన్లు, అంటే 18 డివిజన్లని అదనంగా పెంచడం జరిగింది. కానీ జనాభా లేకపోతే ఓటర్లు పెద్ద సంఖ్యలో మార్పు లేకపోయినా అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్లో కూడా అస్తవ్యస్తంగా మార్పులు చేశారు. ఎగ్జాంపుల్ 53 డివిజన్ చూస్తే సగభాగం రంగనాయలపేట డివిజన్లో, అంటే 70వ డివిజన్ వస్తుంది, అది 71. సగభాగం వచ్చి వెంకటేశ్వరంలో కలిపారు. ఎన్టీఆర్ నగరు ఒక యూనిటీగా ఉండేటువంటి ఎన్టీఆర్ నగర్ను 3 ముక్కలుగా చేశారు. అట్లా రకరకాలుగా ఈరోజు కార్పొరేషన్లో ఉండేటువంటి అన్ని డివిజన్లో గతంలో వైఎస్ఆర్సీపీ 54 డివిజన్లు ఇచ్చారని ఈరోజు మా ఇష్ట ప్రకారం మేము కూడా వాళ్ళైతే ఎట్ట చేశారో మేము కూడా చేసుకోవచ్చని అధికార పార్టీ కానీ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా సక్రంగా ఈ డివిజన్లని చేసే పరిస్థితి గత 20 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడినా కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకునే పరిస్థితి ఈరోజు. నేలటూరు ప్రైవేట్ ధర్మ కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చాలని జీతాలతో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న కార్మికులతో యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం అంకయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ప్రైవేట్ ధర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళన 3వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతూ సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డం అంకయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కా శ్యాంప్రసాద్, షేక్ మస్తాన్, కార్మికులు పాల్గొన్నారు. పైనాపురం దగ్గర ఉన్నటువంటి సెయిల్ కంపెనీ, అంటే సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం మీద కూడా ఈ కంపెనీకి మంచి పేరు వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున నిన్న పత్రికల్లో రావడం చూసాం. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఈ కంపెనీకి భూములు ఇచ్చినారు, నిర్వాసితులైనారు. ఒక పక్క దుమ్ము ధూళి బూడితో అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎటువంటి జీతాలు అనేటువంటిది లేదు. ఈరోజు సాలనటువంటి జీతాలతో వీళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ బతుకు జీవనాన్ని విడుస్తూ ఉన్నారు. కంపెనీలో ఉండేటువంటి యాజమాన్యం వారు మాత్రం కార్మికులు దాదాపు ఒక 6 రోజుల నుంచి గేటు ఎదుట వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే నేటికి కూడా యాజమాన్యం వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నెల 31న జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో 16 రోజుల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే వేమిరెడ్డి సహకారంతోనే స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నామన్నారు ఆలయ చైర్మన్. ఈ నెల 31న ఆదివారం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో 16 రోజుల పండుగ నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. ఈ మేరకు ఆలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నామని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో భక్తులు ₹1 కోటి సమర్పించారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా పుచ్చిడిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రం నందు వెలిసిన
శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో 17/5/2026 నుండి 17/5/26 వరకు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన మన శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అడిగిన వెంటనే 10 లక్షల రూపాయలు శాసనసభ్యుల వారు లైటింగ్ అయితేనేమి, బాణాసంచలకి అయితేనేమి, పూల అలంకారాలకు అయితేనేమి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా తెప్పోత్సవానికి కట్టబోసడానికి పెన్నా నదిలో బీపీఆర్ ట్రస్ట్ తరఫున 2 ప్రొక్లైన్లు ఇచ్చి వారం రోజులు వాళ్ళ సొంత ఆయిల్ పెట్టి దేవస్థానానికి కట్టబోసి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. సుమారుగా 15 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు దేవస్థానం బ్రహ్మోత్సవాలకి సహాయ సహకారాలు అందించినందుకు ట్రస్ట్ బోర్డు తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. 28వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్ పార్కుని ఆయన స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ చైతన్యపురి కాలనీలో 25 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. డివిజన్కు విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి డివిజన్ వాసులతో కలిసి పార్కును ప్రారంభించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 28వ డివిజన్లో అభివృద్ధి పనులకు 2,40,00,000 రూపాయలు కేటాయించామని తెలిపారు. 26 డివిజన్లలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో ఏదైతే ఓపెన్ స్పేస్లు పార్కులకు సంబంధించి వదులున్నారో అవన్నీ కూడా గత 6 నెలల నుంచి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి సంబంధించి 6,80,00,000 రూపాయలతో ఎక్కడెక్కడ ఓపెన్ స్పేస్లు ఉన్నాయో కాస్ట్లీ ఏరియాలన్నీ కూడా లక్షల రూపాయలు అంకణం, లక్షల రూపాయలు చేసేవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాటిని అన్నింటినీ కూడా సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదేదో ఓపెన్ స్పేసులు పార్కులకు సంబంధించి ఏదో గవర్నమెంట్ ఆస్తి అనే విధానం కాకుండా అది కూడా మన ఆస్తి, ప్రజలకు సంబంధించిన ప్రజల ఆస్తి కాబట్టి ప్రజలు ఆస్తిని కాపాడుకోవడానికి అన్ని విధాల నెల్లూరు నగర కార్పొరేషన్ వారి సహాయ సహకారంతో, మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో దాదాపు 7 కోట్ల రూపాయలతో 300 కోట్లకు పైగా స్థలాన్ని కాంపౌండ్ అయినా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన అంటూ చేయడం జరిగితే తప్పకుండా అది ప్రారంభోత్సవం చేసి తీరాలన్న ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నాం అదేవిధంగా చేస్తున్నాం. అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు జాతీయ కార్యనిర్వాహక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారు నిరుద్యోగ యువత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మునుపెన్నడూ లేని విధంగా 21 లక్షల కోట్ల రూపాయలతో 657 ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా చేసి భవిష్యత్తులో ఏదైతే యువగళం పాదయాత్రలో మాటిచ్చారో ఆ మాట ప్రకారం 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనందరూ తోడు కూడా కావాలని ఆయన్ని అభినందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అవన్నీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయిస్తే అప్పుడు చూస్తానని చెప్పారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మహానాడు జరుగుతుందని సంతోషించాను. కానీ ఇంతలోనే ఇంధనపు చర్యల్లో భాగంగా వర్చువల్గా నిర్వహించడం బాధాకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలని, కార్యకర్త గర్వంగా నిలబడాలన్న సిన్సియర్ లక్ష్యంతోనే యువత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని కొనియాడారు.
నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయ పదవి అనేది ఒక అలంకరణ అన్నారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనే కోరుకుంటున్నామని చెప్పారు. ఈరోజు మనందరికీ తెలిసినట్టు తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నెల్లూరులో జరగవలసింది. కానీ ఈరోజు ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని హైబ్రిడ్ మోడ్లో కండక్ట్ చేయాలని చెప్పి మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే మొదట మహానాడు కార్యక్రమం నెల్లూరులో జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అయ్యాను. దీని వెనకాల నాకు ఒక వ్యక్తిగత కారణం ఉంది. గత 4 ఏళ్ల క్రితం నాన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఈ పరిణామాన్ని మా నెల్లూరు రూరల్ ప్రజలు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని. రెండోది, పార్టీ జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు నిలుచుకొని వీరోచితంగా పోరాడుతూ పార్టీ గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే చివరి వరుసలో మిగిలిపోయే సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాన్నని వాళ్ళల్లో ఒకరిగా యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా, తమలో ఒకరిగా స్వీకరిస్తారా? ఈ 2 ప్రశ్నలు కూడా నా మదిలో ఉన్నాయి. కానీ ఈరోజు నాకు ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. మొదటిది, మా నెల్లూరు రూరల్ ప్రజలు నాన్నకి మొన్నటి ఎన్నికల్లో 35,000 బలమైన మెజారిటీ ఇచ్చి వారి అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇంకా రెండోది, నా 2వ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం గత మహానాడులో దొరికింది. నాన్నని తీర్మానం ప్రవేశపెట్టమని ఆ రోజు వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆ రోజు వేదిక ముందు కూర్చున్న చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహంతో గట్టిగా కరతాళ ధ్వనులతో నాన్నకు ఘన స్వాగతం పలికారు. నేను ఆ మొమెంట్ టీవీలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మా నాన్న రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో నా గుండె ఆనందంతో బరువెక్కిన అతి కొద్ది మొమెంట్స్లో అదొక మొమెంట్ నాకు. అందుకే అంతటి అంకితభావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈసారి నెల్లూరులో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని నేను సంతోషించాను. కానీ అవకాశం మిస్ అయ్యాము. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరొకటి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నెల్లూరు నగరం 14వ డివిజన్లో మంత్రి నారాయణ పర్యటించారు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. తన సొంత నిధులతో డివిజన్ని అభివృద్ధి చేస్తున్న కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి నారాయణ. 14వ డివిజన్ను ఆదర్శవంతంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 14వ డివిజన్లోని గౌడస్టాల్ సెంటర్, సర్వేపల్లి వారి వీధిలో ఆయన పర్యటించారు. డివిజన్లోని మొక్కల ట్రీ, బేషన్ బోర్డర్లకు రంగులు, పెద్ద చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కలర్స్ వేసే పనులను మంత్రి పర్యవేక్షించారు. డివిజన్ అభివృద్ధి కోసం తన సొంత నిధులను వెచ్చించిన కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిని మంత్రితో పాటు అజీజ్, రూప్ కుమార్ యాదవ్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ 14వ డివిజన్ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పనిచేయడం అభినందనీయమని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు రహదారిపై జీబ్రా లైన్స్, రాత్రి వేళలలో మెరిసే రేడియం కలర్ లైట్లు, రోడ్లకు ఇరువైపులా వైట్ బోర్డర్, ట్రీ గార్డ్స్కి రేడియం స్టిక్కర్స్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరంలో వినూత్నంగా అనేక రకాల చెట్లను ఇక్కడ నాటడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 14వ వార్డు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచనలతో, వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తితో ఈరోజు 14వ డివిజన్లను ఇంకా అలంకారంగా తీర్చిదిద్దేందుకు వారి సొంత నిధులతో ఈ రోజున ప్రతి స్ట్రీట్లో చక్కటి రంగులు వేయడం జరిగింది. ఈ రంగులు వేయడం ద్వారా ఉన్నటువంటి బ్యూటిఫికేషన్కి మరికొంత మెరుగులు దిద్దినట్లుగా ఉంది. చూడడానికి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి ఈ వార్డు పట్ల ఉండేటువంటి శ్రద్ధ, ఈ వార్డు పట్ల ఉండేటువంటి వారికి ఉండేటువంటి ప్రత్యేక ఆసక్తి ప్రతినిత్యం మనకు కనపడుతూనే ఉంది. ప్రతిరోజు రోజుకో వీధి అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిత్యం ఏదో ఒకటి వినూత్నంగా చేయాలి అనేటువంటిది వారి సంకల్పం. ఆ విధంగానే ఈ రోజున చెట్లకి రంగులు వేయడంతో పాటు ఇక్కడ ఉన్న ట్రీ గార్డ్స్ కూడా రేడియం స్టిక్కర్స్ పెట్టి రాత్రి వేళల్లో కూడా ఎవరైనా ఆ ట్రీ గార్డ్స్ని గమనించి వారు ప్రయాణించే. నెల్లూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో 2 రోజుల క్రితం ఓ పెద్ద గొడవే జరిగింది. న్యాయవాదులు, వెయిటర్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో బార్ మేనేజర్ లాయర్లపై దాడికి పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని సహచర న్యాయవాదులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. నెల్లూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పెద్ద గొడవే జరిగింది. ఆ బారులో పనిచేసే ఓ రౌడీ షీటర్ ఏకంగా లాయర్ పైనే దాడి చేసి గాయపరిచిన సంఘటన ఇప్పుడు నెల్లూరులో కలకలం రేగుతోంది. ఈ దాడిలో గాయపడ్డవారు ఫిర్యాదు చేసినా దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయకపోవడంపైన పోలీసులపైన పలు విమర్శలొస్తున్నాయి. ఇందుకు కారణం ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఓ రాజకీయ నాయకుడికి సంబంధించినది కావడమే. ఈ దాడి వ్యవహారం అటు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండుకు, ఇటు కేవీఆర్ పెట్రోల్ బంకుకు మధ్యలో ఉన్న ఓ ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న చిత్రం పేరుతో ఉన్న ఆ బార్లో 2 రోజుల క్రితం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం 2 న్యాయవాదులు ఆ బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నారు. అదే సమయంలో సుమారు గంటపాటు కరెంటు పోయింది. ఆ సమయంలో వెయిటర్, న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. వారి అరుపులు కేకలకు బార్ మేనేజర్ అక్కడకు వచ్చాడు. అతడు కూడా న్యాయవాదులతో గొడవకు దిగారు. ఆ గొడవతో ఆ మేనేజర్ లాయర్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో న్యాయవాదులు గాయపడ్డారు. వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. అక్కడ ఎమ్మెల్సీ నమోదయ్యింది. దాని ఆధారంగా దర్గామిట పోలీసులు కేసు నమోదు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమపై దాడికి పాల్పడ్డ అతడు రౌడీ షీటర్ అని వారు ఆరోపిస్తున్నారు. 2 రోజులు గడిచినా ఈ దాడిలో గాయపడ్డ వారికి న్యాయం జరగకపోయేసరికి న్యాయవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ ప్రముఖ రాజకీయ నాయకుడికి అందరితో సత్సంబంధాలు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని న్యాయవాదులే ఆరోపిస్తున్నారు. మరో 1-2 రోజులు వేచి చూసి అప్పటికీ దర్గామిట పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయ పోరాటానికి దిగేందుకు బాధిత లాయర్లతో పాటు సహచర న్యాయవాదులు సిద్ధమైనట్లు సమాచారం. వాడిప్పుడు నాతో మాట్లాడలేదు. 5 నిమిషాల ముందు ఇప్పుడే వాళ్ళు పోయి తీసుకువస్తానని చెప్పాడు. తీసుకురామని చెప్పు. ఏదో వాళ్ళు వీళ్ళు బ్లాక్ టీ షర్ట్ వాళ్ళు వీళ్ళు నాతో మాట్లాడితే వెనకేసుకోరా ఒక అడ్వకేట్ మెంబర్ అయినావు దాంట్లో అక్కడ బార్ మెంబర్ లో అడ్వకేట్ విధంగా వెనకేసుకొని చేయబాక ఉన్నాను సార్. పిలిపినండి ఒక నిమిషం ఏదో మాట్లాడుతున్నా సపోర్ట్ చేయకుండా వాడిని ఎందుకు పంపించేస్తాం మరి? మాట్లాడతావు బార్ తరఫున నేను ఎందుకు వచ్చి మాట్లాడతాను? వాడవడం నాకేం తెలుసు. ఎందుకు వచ్చావు? రౌడీ షీట్ అంట, రౌడీ షీట్ ఉందంట. రౌడీని పెట్టుకుని బార్ అనిపిస్తున్నారు. బిల్లు కట్టకపోతే బిల్లు అంటే ఏం అడగకూడదు అనమాట. వాడు అంత బిల్లు వేసి కాదు లాయర్ అని చెప్పినా కూడా కొట్టాడు చూడ. ములుముడి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి హామీ ఇచ్చారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి గ్రామంలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బూడిద విజయకుమార్ కూటమి నేతలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ములుగుడి గ్రామ అభివృద్ధికి 6,18 లక్షల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. నెల్లూరు రూరల్ మండలంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులుంటే రాబోయే రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుముడి గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు స్థానిక నాయకులు ప్రజల చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి చేయడం అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు 40 లక్షల రూపాయలతో ఈ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పోయే ఈ సీసీ రోడ్డు ఏదైతే ముస్లిం శ్మశాన వాటికి సంబంధించి ఈ సీసీ రోడ్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటే దానికి సంబంధించి స్థానికంగా ఉండే గ్రామ పెద్దలు అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఈ సూచన మేరకు ఈరోజు మనం ఈ సీసీ రోడ్ను కూడా నిర్మించుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇదే కాకుండా గ్రామంలో కూడా ఇతర రోడ్లు కూడా కలిపి ఈరోజు 40 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ కానీ
R&Bకి సంబంధించి కానీ ఇతరితర పిఆర్కి సంబంధించి అన్ని రకాలకు సంబంధించి కూడా 6 కోట్ల రూపాయలతో ఈరోజు మునుమూడి గ్రామ పంచాయతీకి 23 నెలల కాలంలోనే శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కేటాయించడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో 2 ముద్దాయిలను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముద్దాయిలకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కీలక పురోగతి సాధించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పరారీలో ఉన్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రామ్నగర్కు చెందిన బాబ్జాన్, పాపంపేటకు చెందిన ఖలీలుల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కళ్యాణదుర్గం శివారులోని టమాటా మార్కెట్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 లక్షల నగదును, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ, ఐటీ చట్టం, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద నమోదైన ఈ కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిద్ర లేచిన టైం బాగుంది. హైవేపై బర్రె అడ్డు రావడంతో ఎదురుగా ఉన్న కారును వెనుక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్న సేఫ్టీ బిలిన్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సాక్షి పేపర్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై గేదె అడ్డురావడంతో ముందు వెళుతున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. కారులోని బెలూన్ ఓపెన్ కావడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న కొందరు వెంటనే స్పందించి అంబులెన్స్కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగింది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తూ సడన్గా దాన్ని లాగడం వల్ల ఈ స్పీడ్ కంట్రోల్ అవ్వలేక దాన్ని కొట్టింది. బాగా డ్యామేజ్. బెంగళూరు పోతున్నాయండి. నాది నేను వరకు ఆగాను చూసి. ఎవరు మరి తీసాను వీడియో తీసి పాపం పిల్లలు 2 పిల్లలు ఇది ఓపెన్ అయినాయి. బెలూన్స్ ఓపెన్ అవ్వటం వల్ల వాళ్ళు సేఫ్. ఎవరికంటే దెబ్బలు అయితే తగిలినాయి కానీ ప్రాణహాని లేదు అనిపిస్తుంది. పాప మాత్రం బాగా సఫర్ అవుతుంది. వీడు మిస్సెస్ 2 చిన్న పిల్లలు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరిదో. అయ్యా కారు ఎవరిది చూడండి. అయ్యా బాబు కారు అది తీయండి. అయ్యా పాప ఇక్కడ నేషనల్ హైవే అండి, సాక్షి ఆఫీస్ దగ్గర. వీరు పాప తెనాల నుంచి ఒంగోలు వెళ్తున్నారు. ఫ్యామిలీతో 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ ముందుగా ఒక ఇన్నోవా వెళ్తూ సడన్ గా బ్రేక్ కొట్టిందంట. ముందు దానికి బర్రెలు అడ్డం వచ్చాయంట. ఈ ప్రాంతంలో ఎక్కువగా బర్రెలు తిరుగుతూ ఉంటాయి సహజంగా. ఈ బర్రెలు తాకిడి వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగాయి. మరి వీళ్ళు పాపము ఈ ఓపెన్స్ ఇలా గుడ్ లక్ ఏంటంటే బెలూన్స్ ఓపెన్ అయ్యాయి చూడండి. ఈ సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. అందువల్ల ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఎవరైనా కూడా ఏంటంటే సీట్ బెల్ట్ మస్ట్గా పెట్టుకోండి. బెలూన్స్ ఓపెన్ అవటం వల్ల కొంత సేఫ్ జోన్లో ఉంటాం మనం. బట్ చూడండి పాప చిన్న పిల్లలు కర్ణాటక వెళ్తున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళకి ఎవరు ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగిన 2 minutes మా కళ్ళెదురుగానే జరిగింది. పక్కనే ఆపి వాళ్ళకి ఏం కావాలో NH5 వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా అంబులెన్స్ పిలిపించి వాళ్ళని ఇప్పుడే హాస్పిటల్కి పంపించేసాము. వెళ్ళిపోయినారు. పాప కొద్దిగా గుండెల్లో నొప్పిగా ఉంది. ఇప్పుడే వెళ్ళిపోయారు. వెహికల్స్ అన్ని కూడా ఆపేసి ఈ వెహికల్ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా పాపం చాలా చూస్తే మాత్రం చాలా ఇదైపోద్ది, గుండె తరుక్కుపోద్ది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. పేద ముస్లింలకు ఉచితంగా కార్పొరేట్ విద్యే లక్ష్యం.
రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె వైష్ణవి. పార్టీ నాయకత్వం నిర్ణయిస్తే చూస్తానని వ్యాఖ్య. నెల్లూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ, న్యాయవాదులు వెయిటర్ మధ్య తీవ్ర వాగ్వాదం, లాయర్లపై దాడికి పాల్పడ్డ మేనేజర్, స్పందించిన పోలీసులు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన మరో కారు, ఓపెన్ అయిన బెలూన్స్, తప్పిన పెను ప్రమాదం. ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉండండి N3 టీవీ.